సోలో ట్రావెలింగ్ ఒకప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే నేను ఒక 5 కిలోమీటర్ల దూరం ఎక్కడికైనా వెళ్ళాలన్నా కానీ ఎవరో ఒకళ్ళు ఉంటేనే వెళ్ళేవాడిని కాదనమాట. అట్లాంటిది కొన్ని వందల కిలోమీటర్లు ట్రావెలింగ్, అది కూడా 10 డేస్ అంటే నాకు చాలా డౌట్స్, చాలా భయం ఉండే. అంటే అవుతుందా కాదా, సక్సెస్ఫుల్గా అన్ని ప్లేస్లు మనం కవర్ చేసుకొని వస్తామా లేదన్న చిన్న ఫియర్ ఉండే. సో అట్లా స్టార్ట్ అయిన నేను ఎండ్ ఆఫ్ ది డే ఎట్లా ఉందంటే అసలు కొన్ని వందల మెమరీస్ అనమాట. నా లైఫ్లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ మెమరబుల్ ట్రిప్ ఏదైనా ఉందంటే కనుక ఈ సోలో ట్రావెలింగ్ అని చెప్పొచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే ట్రావెలింగ్లో నేను అట్లా ఒక డే మొత్తం ఒక 10 డేస్ మెమరీస్ అనమాట. నాకు డే మొత్తం అలా ఫారెస్ట్లో, ఇంకో డే మొత్తం టెంపుల్స్లో, తర్వాత ఏంటంటే మనకి నా ఫేవరెట్ ట్రెక్కింగ్ అనమాట. ఒక 14 కిలోమీటర్స్ ఆ ట్రెక్కింగ్ కంప్లీట్ చేశాను. ఒకటి రెండని కాదు, కొన్ని వందల మెమరీస్ నేను క్రియేట్ చేసుకుని వచ్చాను అనమాట. ఇంకోటి ఏంటంటే నాకు చాలా డౌట్స్ ఉండే. ఎట్లా అంటే మనం వేరే ప్లేస్కి వెళ్తే మనకి లాంగ్వేజెస్ వచ్చి ఉండాలి కదా, కమ్యూనికేటెడ్ ఎలా చేయగలుగుతాం అని ఉండే. కానీ నేను గ్రహించింది ఏంటంటే ట్రావెలింగ్కి లాంగ్వేజ్కి ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి నేను నోటీస్ చేశా. ఇంకోటి ఏంటంటే నాలో నాకే చాలా డౌట్స్ ఉండే, అసలు నా లైఫ్ గురించి కానీ నా ఎలా ఉండాలి ఏంటని. ఆ డౌట్స్ అన్నిటికీ సమాధానం దొరికిందనమాట నాకు ఈ జర్నీలో నేను ఫేస్ చేసిన చాలా ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే నేను ఫీల్ అయిన హ్యాపీనెస్ ముందర ఈ ప్రాబ్లమ్స్ అనేవి నాకు అంత పెద్దగా అనిపించలేదు అనమాట ఈ జర్నీలో.